ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక పింఛన్లు 1వ తేదీన పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని 1వ తేదీకి సెలవు వస్తే ముందు రోజు పంపిణీ చేయడం జరుగుతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు 5వ డివిజన్ గోపాల్ నగర్ లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో 13,80,00,000 రూపాయలు పైచీలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా అర్హులైన వారిని త్వరలోనే గుర్తించి వారికి కూడా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో సామాజిక పెన్షన్లు 1 నుంచి 5వ తేదీ ఇచ్చేవారని, అలా కాకుండా 1వ తేదీన సకాలంలో అందజేస్తే వారి అవసరాలకు అవసరమవుతాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక పెన్షన్లు సకాలంలో అందించాలని ఆదేశించారని తెలిపారు. అర్హత ఉండి పెన్షన్లు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నగర కమిషనర్ కె వెంకటేశ్వర్లు, 5వ డివిజన్ అధ్యక్షులు పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల శ్రీనివాసు, కల్చరల్ విభాగం అధ్యక్షులు మంచాల వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 1వ తారీఖు అవగానే కూడా రాష్ట్రం అంతా కూడా పెన్షన్స్ ఎవరికైతే 64 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఏదైనా సెలవు వస్తే కూడా 31 కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర చూసుకుంటే దగ్గర 2,717 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మేము అనేక సార్లు కూడా మీరు గమనించుంటారు, పాత గవర్నమెంట్లో 10వ తారీఖు 7వ తారీఖు లేకపోతే వాళ్ళ 15వ తారీఖు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ కూడా మనం ఆన్ టైంలో అందరికి కూడా ఎవరైతే వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడటానికి, మందులకు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి ఖర్చులకు ఉపయోగపడటానికి దానికి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో దాని ప్రకారంగా మనం 1వ తారీఖు అంతా కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా చూసుకుంటే మొత్తం మీద 2,85,438 మందికి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మన జిల్లా వరకు. దాంట్లో 122,78,64,500 రూపాయలు మన జిల్లా వరకే ఖర్చు చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇంకా కూడా అదనంగా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాని జనవరి నుంచి రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మన ఈ మధ్య కూడా చూసా కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి సూర్యుడు పథకాలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదు, ఏదంటే ఆ రోజు ఎన్నికల ముందు 6 హామీలు ఇచ్చారు, దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ లేదు, ఏమీ లేదు, కరెంటు ఛార్జీలు పెరిగినాయని మాట్లాడుతూ ఉన్నారు. అది వరకు కరెంటే ఉండేది కాదు సరిగ్గా. ఈరోజు ఉండే ప్రజలకు కూడా తెలుసు. మనం ఎక్కిన తర్వాత ఆయన పెన్షన్ అనేది ఇమీడియట్గా సంతకాలు పెట్టాడు. అదేవిధంగా ఈరోజు సిలిండర్లతో కూడా అందరికి కూడా సిలిండర్ ఏదైతే ఉందో అది అందరికీ కూడా 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ మరి రేపు జనవరి 1 కారణంగా ఒక రోజు ముందే మనందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం, మన ఒంగోలులో గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచల్ల గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అంటే చాలా చాలా సంతోషం.
అయితే ఉదయం 5 గంటల నుంచే మరి పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దాదాపుగా ఇప్పటికి మరి 11 అయిందండి. ఈ టైంకే 80% పూర్తయింది అనడంలో మరి ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మనకి గవర్నమెంట్ రాకముందే మరి హామీ ఇచ్చిన మేరకు 4,000 పెన్షన్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మరి 3,000 పెన్షన్ ఇస్తే మరి ఈ ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా మా నగరపాలక సంస్థ తరఫున అయితే 20,000 మందికి పైగా మరి పెన్షనర్స్ ఉన్నారు. అంతేకాకుండా ప్రజల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండబట్టే ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా పెన్షన్ 4,000 రూపాయలు చేయడంతో పాటు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందజేయడం జరుగుతుందని, ఒకవేళ 1వ తేదీ సెలవైతే ఒక రోజు ముందుగానే పేదలకు పింఛన్ నగదు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి అన్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా, తెలుగు దేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా, ఆంధ్ర ఆత్మ గౌరవ రణ నినాద. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి నెల కూడాను 1వ తేదీ పేదల సేవలో ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తాను. ఈ రోజు నేను పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెం గ్రామానికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో పెన్షన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు పెన్షన్ పెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ అత్తలో మామూలు ఆ రోజులు పెన్షన్ 30 రూపాయలు తీసుకుని ఉంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 70 రూపాయలు చేశారు. రాజశేఖర్ రెడ్డి దాన్ని 130 రూపాయలు పెంచి 200 చేశాడు. 200 రూపాయల పెన్షన్ భర్త చనిపోయినటువంటి వాళ్ళకి స్పౌస్ పెన్షన్ కింద 5,402 పెన్షన్లని ఈరోజు మంజూరు చేసి ఇచ్చాం. గతంలో భర్త చనిపోతే వాళ్ళ పెన్షన్ కోసం కావాలంటే 6 నెలలు వెయిట్ చేసే పరిస్థితి. అలా కాకుండా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇస్తున్నాం. మన ప్రాంత ప్రజలు వలసకి పనులకి వాటికి వలసలు పోతారు. వలసలు వెళ్ళిన వాళ్ళు 3 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కలుగజేసింది. ఈ రోజున 63 లక్షల పెన్షన్లకి 2,700 పైచిలకు కోట్లని ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నంటే ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఎవరూ లేరనే విషయాన్ని గమనించుకోవాలి. ఈ గ్రామం విషయం వస్తే ఈ గ్రామంలో అత్యధికులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వైసీపీ అభిమానించేవాళ్ళు. కానీ 14-19లోనే ఇక్కడ మేము అభివృద్ధి అనేది చేసాం. ఆ రోజు చేసినటువంటి అంగన్వాడీ బిల్డింగ్లు అవన్నీ కూడా 6 సంవత్సరాల అలాగే ఉండిపోయినాయి. ఈరోజు మళ్ళీ అభివృద్ధిని సంక్షేమాన్ని ఇస్తామని చెప్పాను. ఒక 8 మంది ఇళ్ళు కావాలన్నారు. భలే పండుగలు భలే భలే బహుమతుల పేరుతో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో భాగంగా నెల్లూరుకు చెందిన వేణు కారును కైవసం చేసుకున్నారు. ఒంగోలు శాసనసభ్యులు లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒక ఎలక్ట్రిక్ బైక్ ను విజేతకు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్ కస్టమర్లకు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు ఎంఎస్ మధుసూదన్, హెచ్ఆర్ మేనేజర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. చివరిన 49 ఉండే వాళ్ళందరికీ కూడా గెలిచే అవకాశం ఉన్నది. 49 లాస్ట్ నెంబర్. ఇప్పుడు 100వ స్థానం తీయబోతున్నాం. 749 5 6 కింద పెట్టుంటారండి. ఇది 6 అండి. 7. ఇప్పుడు ఎవరు చెక్ చేస్తారు? నెంబర్ చెక్ చేస్తారు. కంప్యూటర్ 3 నేటి స్కూటర్ విజేత 3749. నేటి స్కూటర్ విజేత 3749. 1వ స్థానం
0 చివరి 0 ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచే అవకాశం ఉన్నది. ఐదు 50 చివరిన 50 ఉండే వాళ్ళందరూ రేసులో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు 100వ స్థానం దిగిపోతున్నాం. 650 చివరి 650 వేల స్థానం దిగిపోతున్నాం. 1650 చివర 1650 ఉండే వాళ్ళందరికీ అవకాశం ఉన్నది. 21,650 ఎంపిక. ఓకే 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 కారు బైక్ లాటర్ అడ్డం పెడితే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే 20 రోజులు కూడా ప్రతిరోజు ఒక ఎలక్ట్రికల్ బైక్, అదేవిధంగా సంక్రాంతి తర్వాత 15వ తేదీ నాడు మారుతి మన దాని చైర్మన్ గారు వేణు గారు వాసు గారు, అదేవిధంగా ఈరోజు 7 షోరూమ్స్ మొత్తం మన స్టేట్లో 7 షోరూమ్స్ని ఈరోజు నడుపుతూ ఉన్నారు. వాళ్ళు నెల్లూరు వాళ్ళు, మన ఒంగోలులో కూడా ఎప్పుడో పెట్టారు. ఈరోజు పండగ సందర్భంగా ఏదంటే న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ఎవరైతే షాపింగ్ చేస్తారో దానికి కూపన్స్ ఇవ్వటం, ఆ కూపన్స్లో కూడా ఇదివరకు కూడా చాలాసార్లు మనం చూసాం. అట్లానే పండగలప్పుడు సందర్భాలప్పుడు ఇట్లా లక్కీ డ్రాలు తీయటం కూడా జరుగుతూ ఉంటుంది. అదే లక్కీ డ్రాలు కూడా ఈరోజు డిజిటల్ పద్ధతిలో అంతా ట్రాన్స్ని కూడా స్పోర్టీగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇలాంటి పండగ అప్పుడు మన వాళ్ళు కూడా కస్టమర్స్కి ఏదో విధంగా ఒక బెనిఫిట్స్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నా. కాబట్టి మాకు అందులో ఇలా వేరే మీటింగ్ వల్ల ఎస్పీ గారి దగ్గర మీటింగ్లో ఉన్నాం, దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. అయినా కూడా ఈరోజు ఉండి లక్కీ డ్రాలో అందరూ కూడా ఆయన నెల్లూరు నుంచి వచ్చారు, వాసు గారు కూడా, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ మంచి షాపు శుభమస్సు కూడా భవిష్యత్తులో 7 ఉండేది 14 కావాలి. ఖచ్చితంగా మార్కెట్లో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వస్తువులు వేణు గారికి బంపర్ డ్రాలో డిజైర్ కారు గెలుచుకోవడం జరిగింది. ఈ 20 రోజుల డ్రాలో ఎవరైతే ఒంగోలు వాస్తవులు ఇద్దరు శ్వేత గారు రవీందర్ రెడ్డి గారు గెలుచుకున్నారో వారికి కూడా స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు గారి ద్వారా జనార్దన్ గారి ద్వారా బహుమానాలు కూడా అందడం జరిగింది. ఇంత పని ఒత్తిడిలో ఉండి కూడా వారు అనేక అధికార కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా మాతో తక్కువ పరిచయం ఉన్నప్పుడు కూడా మేము పిలిచిన వెంటనే వచ్చి ఎంతో అభిమానంతో వచ్చి ఈ డ్రాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు శుభమస్తు షాపింగ్ మాల్ సంస్థల తరపున యాజమాన్యము అదేవిధంగా మా సిబ్బంది తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారి యొక్క మద్దతు వారి యొక్క సపోర్టు మాకు రాబోయే రోజుల్లో కూడా ఈ ఒంగోలు పట్టణంలో ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్థానిక పూజా కంప్యూటర్స్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొట్టారి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా
ఒంగోలు నగర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు పూజా కంప్యూటర్స్ మా సోదరుడు, మాకు సొంత అన్నలాంటి కాళే వెంకటేశ్వర గారి కుమారుడు మస్తాన్ గారి ఆధ్వర్యంలో ఒంగోలులో 2 బ్రాంచులు, కొత్తవరం బస్టాండ్లో, ఇక్కడ లాయర్పేటలో పూజా కంప్యూటర్స్ అని చెప్పని కొంతమంది యువకులకి ఈ కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని ద్వారా పిల్లలు మంచి భవిష్యత్తులోకి రావాలని చెప్పని ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎంతోమంది మంచి ఉద్యోగాలు పొందాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి మా పూజా కంప్యూటర్స్ యాజమాన్యానికి, అధ్యాపకులకి మరొకసారి వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మా మీద నమ్మకంతో పంపిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళ ఉద్యోగాలు కూడా చాలామందికి వచ్చి ఉన్నవి. అలాగే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో కూడా వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం. అలాగనే మాకు పూర్తి సహాయాలు అందించిన మాకు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు గారికి, అలాగనే 12వ డివిజన్ అంబోరి శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మాకు వెన్నట్టుండి మాకు జనార్దన్ గారు, దామసర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మా ఒంగోలు పార్లమెంట్ సభ్యులకి మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మాకు ప్రతి కార్యక్రమంలో మాకు అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్గా చేసుకుంటున్నాము. మాకు ఈ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి అందరికీ కంప్యూటర్స్ అని. తర్వాత ఇక్కడ లాయర్పేటలో 2023లో 2వ బ్రాంచ్ స్టార్ట్ చేసాం. మాకు అప్పటి నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న మా స్టాఫ్కి, తర్వాత స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మమ్మల్ని బాగా ఆదరిస్తూ ఉన్నారు. ఇక్కడ పెట్టినా కూడా, లాయర్పేటలో పెట్టినా, కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా మనకి మా మీద నమ్మకంతో వస్తున్నందుకు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. తర్వాత ఇవాళ 2025 సంవత్సరం న్యూ ఇయర్ కేక్ కటింగ్కి విచ్చేసిన కొటారి నాగన్నకి, అంబూరి సీను గారికి, కబడ్డీపాలెంలోని సిఈ సొసైటీ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ మొదలుకొని జనవరి 1 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సొసైటీ ఎన్నిక నిర్వహించారు. ప్రెసిడెంట్ గా కట్టార్ రాజీవ్, వైస్ ప్రెసిడెంట్ గా చంటి, సెక్రటరీగా పంది చైతన్య, ట్రెజరర్ గా నోకుతోటి రాజు, జాయింట్ సెక్రటరీ పీటర్ పాల్ నాగరాజు సభ్యులుగా ఎన్నుకున్నారు. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సిఐ సొసైటీ రాబోయే రోజుల్లో సంఘానికి మేలు జరిగే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కబడ్డీపాలెంలోని కుటుంబ సభ్యులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ప్రభు గీతాలను ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కట్టా సుధాకర్, పంది సుధీర్, పాస్టర్ భగవాన్ దాస్, యాదాల రాజశేఖర్, నోకుతోటి పవన్ తదితరులు పాల్గొన్నారు. మా పాలెం ఎక్స్ కౌన్సిలర్ అయిన కట్టా సుధాకర్ గారి నాయకత్వం, అలాగే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ సభ్యులు ప్రెసిడెంట్ రాజు, సెక్రటరీ పంది చైతన్య, వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, ట్రెజరర్ నోకుతోటి నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు, కల్చరల్ సెక్రటరీ మున్ని బద్దా రవి, అలాగే ట్రెజరర్ నోకుతోటి నాగరాజు, పేరు కమిటీ చైర్మన్ కనుమాల ఆనంద్ మరియు మిగతా యవనస్తులందరూ ఈ యొక్క సొసైటీ పరిచర్యలో ఈ సంవత్సరం ఏర్పాటు చేయబడినది. కాబట్టి ఈ యొక్క సొసైటీలో పరిచయం చేసిన ప్రతి ఒక్క సభ్యుడు సొసైటీ పరిచర్యలు చేసిన ప్రతి సభ్యుడు మంచిగా అభివృద్ధి చెందారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి
ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు ఈ యొక్క పరిచర్య వాళ్ళ దేవుడు. కాబట్టి ప్రతి ఒక్క పాలనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సొసైటీ పరిచర్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క పరిచర్య దేవునికి మహింకరంగాను పాలనకు దీవెనకరంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సి సొసైటీ అనగా క్రిస్టియన్ ఎండోవర్ సొసైటీ, క్రైస్తవ యత్న సమాజం అని కబడ్డీ పనులు ఏర్పాటు చేయమనేది. దరిదాపు దీని ఫౌండర్ వచ్చి డాక్టర్ క్లార్క్ అని. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.